పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఎందుకంటే సన్ రైజర్స్ ఇంకా 2 మ్యాచెస్ కంపల్సరీ గెలవాలి అండ్ పంజాబ్ కూడా 2 మ్యాచెస్ కంపల్సరీ గెలవాలి. సో ఇందులో థింగ్స్ ఏంటి అంటే పంజాబ్ కి ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి, SRH కి మాత్రం 4 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 4 చాలా గట్టి టీమ్స్ తో ఉన్నాయి. సో ఫస్ట్ ఇట్ ఇస్ పంజాబ్, దెన్ చెన్నై సూపర్ కింగ్స్, దెన్ జీటీ, లాస్ట్ కి ఆర్సీబీ. సో అన్ని చాలా స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ కనుక పంజాబ్ తో ఓడిపోతే నెక్స్ట్ 3 మ్యాచెస్ లో 2 కంపల్సరీ గెలవాలి. సో దిస్ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో SRH విన్ అవ్వాల్సిందే. సో పంజాబ్ కూడా రీసెంట్ గా ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తాం పంజాబ్ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళ టీం కానీ వాళ్ళ క్యాప్టెన్సీ కానీ సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నారు కాబట్టి చాలా పెద్ద ఫైట్ ఉండబోతుంది. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ మ్యాచ్ లో ఏమైతే చేంజెస్ చేశారో KKR తో ఓడిపోవడం అనేది చాలా డిఫికల్ట్ అయింది ఇప్పుడు సన్ రైజర్స్ కి క్వాలిఫై కావడానికి. ఎందుకంటే పెద్ద టీమ్స్ తో ఫైట్ చేయాలి కాబట్టి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఇప్పుడు నితీష్ కుమార్ లేన్ లోడ్ మాత్రం చాలా పెద్దగా అనిపించింది. నితీష్ కుమార్ హ్యాస్ టు జాయిన్ ద టీమ్ అగైన్. ఈ కొన్ని చేంజెస్, మంచి అటాకింగ్. అండ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే మ్యాచ్, సో పెద్ద స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ SRH కి. పెద్ద స్కోర్ లేకపోతే బౌలింగ్ యూనిట్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఐ డోంట్ నో వై హుసేన్ ఆడకపోవడం రీసెంట్ మ్యాచ్ లో. హుసేన్ ఈస్ అ వెరీ గుడ్ బౌలర్. వీ షుడ్ యూజ్ హిమ్ ఇన్ ద క్రిటికల్ గేమ్స్ లైక్ దిస్. సో హోప్ విల్ ప్లే వెరీ గుడ్ ఇన్ ద కమింగ్ మ్యాచ్.